Dear GATE students and parents, welcome back to my channel Common Offer Acceptance Portal 2026. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే 27 నుంచి రిజిస్ట్రేషన్ నెంబర్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఏమీ లేదు. ప్రస్తుతానికి మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినా కానీ ఇక్కడ నాకు మళ్ళీ సేమ్ విండో రావటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా 27కి పోదాం. 24 నుంచి 27కి వెళ్ళారు వాళ్ళు. మనం కూడా 27ని చూసుకుందాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా చెప్పాను కదా. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మరి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, ఎఫ్ఏక్యూ చూడండి. అప్పుడు నువ్వు నెససరీ ఇట్ నెససరీ ఫర్ క్యాండిడేట్ రిజిస్టర్ కాప్ అనేది కంపల్సరీగా ఆల్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ కాప్ రిజిస్ట్రేషన్ నంబర్ కావాలి మనకి. అందరూ అడ్మిషన్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒకవేళ ఐఐటీస్కి అప్లై చేసినా చేయకపోయినా ఎవ్రీబడి హ్యాస్ టు రిజిస్టర్ అనమాట. అడ్మిషన్ ఆఫర్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూట్ ఆల్ బిఫోర్ టు రివ్యూ డిసిషన్. ప్రతి ఒక్కరు కూడా వితౌట్ రిజిస్టరింగ్ క్యాండిడేట్స్ కెనాట్ యాక్సెస్ ఎనీ ఆఫర్స్. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఐఐటీలో వచ్చే అడ్మిషన్స్ని వ్యూ చేయలేరు. మీరు కంపల్సరీగా మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి. ఐ హ్యావ్ రిజిస్టర్డ్ కాప్ 2025 ఫ్రెష్గా. ఎస్, ఇంతకుముందు నేను 2024 చేసుకుంటే ఇదే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమేనమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి లాస్ట్ ఇయర్ 25లో చేసుకున్నాను సార్, నేను మళ్ళీ చేసుకోవాలంటే చేసుకోవాలి. ఇప్పటికప్పుడే, ఎప్పుడు దుకాణం అప్పుడే. ఇక్కడ పిఎస్యు కెన్ ఐ అప్లై ఎంటెక్ జాబ్ పార్టీ? నో. కాప్ అనేది మనము ఈ యొక్క ఆఫర్స్ని యాక్సెస్ చేయడానికి మాత్రమే. దీని నుంచి ఎటువంటి మరి అడ్మిషన్ ప్రక్రియ అయితే జరగదు. ఎటువంటి అప్లికేషన్ అయితే అప్లై చేయలేవు. నువ్వు సపరేట్గా నువ్వు అప్లై చేసుకోవాలి ఐఐటీస్కి. ఇది స్టూడెంట్స్ మచ్చుకి కొన్ని ఎఫ్ఏక్యూస్ అయితే చూసాం. మనం అన్నీ చూడలేము, టైం ఉంది. మీరు కావాలంటే ఓపెన్ చేసుకుని మీరు చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనకి కాప్ రౌండ్స్లో ఇంకా రౌండ్ 1 దీనిలో 10 రౌండ్లు ఉంటాయమ్మ, గుర్తుపెట్టుకోండి. టేబుల్ 2 మనకి 10 రౌండ్లు అయితే ఉంటాయి. కాప్ ఇలా ఇప్పుడులో మీకు 27 నుంచి మాత్రమే ఇది యాక్టివ్లోకి వస్తుంది. మరి ఐఏఎస్సి 25 అన్నాడు. మరి 25 అంటే ఐఏఎస్సిని కూడా ఎక్స్టెండ్ చేస్తాడేమో, గుర్తుపెట్టుకోండి. ఐఏఎస్సి బెంగళూరును కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఐఏఎస్సి బెంగళూరులో మరి 25కి ఇచ్చాడమ్మా. మార్చి 25కి లాస్ట్ డేట్ ఇచ్చాడు. అప్లికేషన్ సబ్మిట్ డెడ్లైన్ ఆల్ పీజీ ప్రోగ్రామ్ ఎక్సెప్ట్ అన్నీ 25కి ఇచ్చారు. మరి కాప్ ఏమో 27 అంటున్నాడు. ఇది కూడా ఏమైనా పెంచుతాడేమో చూద్దాం. మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. లేకపోతే 25కి మనము రిజిస్ట్రేషన్ చేసుకుని వితౌట్ కాప్తో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకుని తర్వాత ఏమైనా దీనిలో అప్డేట్ చేసుకోవాలేమో, మనకు తెలియదు. చూద్దాం. 25th వరకు ప్రతి ఒక్కడు మన ఛానల్ అయితే మనం లైక్ చేయండమో, చూడండి. మనం చూద్దాం, వెయిట్ అండ్ సీ అని. ఇది స్టూడెంట్స్ మరి కాప్ రిజిస్ట్రేషన్ 27th నుంచి మాత్రమే వీళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు నేను వీడియో చేస్తుంది 24ను చేస్తున్నాను. 24th వీడియో మనకి ఇంకా 24, 25 లోపు మనం ఐఏఎస్సిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. చూద్దాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి దిస్ ఈజ్ రవికుమార్ సార్. మరి మెంటర్షిప్ ఎవరైనా తీసుకోవాలంటే కూడా ఇది మన వాట్సాప్ నంబరు. మరిన్ని డీటెయిల్స్ నాతో మాట్లాడాలన్నా ఇంకా మీకు ఆగస్టు వరకు కూడా మీకు తోడుగా ఉంటానమ్మా, అది గుర్తుపెట్టు. కొంతమంది స్టూడెంట్స్ సార్ చివరి వరకు ఉంటారంటే నేను జూలై వరకు మీతో పాటు మరి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్కి. దీనికి సంబంధించిన ఫీజు కూడా తీసుకుంటాను. దిస్ ఈజ్ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.